వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ పైన ఒకప్పుడు భారీ అంచనాలు ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయనుకోండి. అయితే ఇండియన్ 2 రిలీజ్ తర్వాత మాత్రం ఫ్యాన్స్ లో కొంచెం టెన్షన్ మొదలైందనే చెప్పాలి. బంపర్ హిట్ అని శంకర్ చెప్పిన ఇండియన్ 2ను థియేటర్లలో జనాలు చూసి అవాక్కయ్యారు. తాను భారతీయుడు సినిమాకి ఇది సీక్వెల్ అంటే ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. దీంతో గేమ్ చేంజర్ ను అసలు ఎలా తీసి ఉంటారా అనే డౌట్ అనుమానాలు కూడా వచ్చాయి అభిమానులకి. పైగా ఈ సినిమాను దాదాపు 3 ఏళ్లుగా శంకర్ చెక్కుతూనే ఉన్నారు. ఇక ఈ సినిమా అప్డేట్స్, రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నంతగా RRR గురించి కూడా ఫ్యాన్స్ ఎవ్వరు కూడా ఎదురు చూడలేదనే చెప్పాలి. వీటన్నిటి మించి గేమ్ చేంజర్ పోస్టర్ల పైన మాత్రం గట్టిగానే హట్ అవుతున్నారు అభిమానులు. గేమ్ చేంజర్ కి సంబంధించి ఇప్పటి వరకు మూవీ టీమ్ అఫీషియల్ గా ఒక 5 పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేసింది. మొదటిది బ్యాక్ పైన స్పెషల్ గా రామ్ చరణ్ ఉన్న స్టిల్. ఇది అభిమానులను బాగా ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన 4 పోస్టర్లు జరగండి సాంగ్ లొకేషన్ బ్యాక్ గ్రౌండ్ గానే ఉన్నవే. పైగా నిన్న కియారా అద్వానీ బర్త్డే సందర్భంగా వదిలిన పోస్టర్ కూడా జరగండి బ్యాక్ గ్రౌండ్ లోనిదే. ఇక దీంతో అభిమానులు బాగా హట్ అయ్యారు. కొంతమంది అయితే సినిమా పేరు గేమ్ చేంజర్ గా తీసేసి జరగండి అని పెట్టుకోండి అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ పార్ట్ షూట్ మొత్తం కూడా ఇప్పటికే పూర్తయింది. అయినా ఒక్క పవర్ఫుల్ పోస్టర్ కూడా మూవీ టీం రిలీజ్ చేయలేదు. పైగా రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడిగి విసిగిపోయారు అభిమానులు అందరు కూడా. ఇక చివరికి మొన్నెప్పుడో క్రిస్మస్ కి కలుద్దాము అంటూ దిల్ రాజు అన్నారు. మరి ఇది కన్ఫర్మా లేక మళ్ళీ ఏమైనా వాయిదా పడుతుందో చూడాలి. ఈ సినిమాలో ఎస్జే సూర్య, శ్రీకాంత్, అంజలి వంటి నటీనటులు కూడా కీలక పాత్రలు పోషించారు. కానీ వీరి క్యారెక్టర్లకి సంబంధించి ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. మరోవైపు గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసుకుని ఆర్సీ 16 కోసం రెడీగా ఉన్నారు రామ్ చరణ్. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ రూరల్ స్టోరీ డ్రామా ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటుంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా నవంబర్ లోనే మొదలయ్యే అవకాశం కూడా గట్టిగా కనిపిస్తుంది. ఇక వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా టాక్ అయితే గట్టిగా ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.